Annyeonghaseyo. Welcome to Cinema 2.0. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ మూవీ నార్త్ సర్కిల్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఇప్పుడు సీక్వెల్ విషయంలో మరింత కేర్ఫుల్ గా వర్క్ చేస్తోంది సినిమా యూనిట్. అదే సమయంలో సినిమా విషయంలో వినిపిస్తున్న రూమర్స్ కి కూడా వెంటనే చెక్ పెట్టేస్తోంది. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కు సౌత్ ఆడియన్సే కాదు నార్త్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అందుకే ఈ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా సెగ్మెంట్ లో తొలి సినిమాతోనే బన్నీకి తిరుగులేని ఫాలోయింగ్ క్రియేట్ అయింది. పుష్పతో వచ్చిన క్రేజ్ ను సీక్వెల్ విషయంలో మరింతగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా పుష్ప 2 ప్రమోషన్స్ విషయంలో ఇప్పటి నుంచే స్పెషల్ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ అవటంతో పబ్లిసిటీ మీద ఫోకస్ పెంచారు. పుష్ప 2 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టుగా జెట్ స్పీడ్ తో షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేయాలి. కానీ టఫ్ కండిషన్స్ లో భారీ కాస్టింగ్ తో షూటింగ్ కాబట్టి కాస్త డిలే అయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా అన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. షూటింగ్ కాస్త డిలే అయినా రిలీజ్ విషయంలో మాత్రం తగ్గేదేలే అని ప్రకటించారు. చెప్పిన టైంకి అంటే ఈ ఏడాది ఆగస్టు 15న పుష్పరాజ్ థియేటర్స్ లోకి వచ్చేయటం ఖాయమని ప్రకటించారు. ఈ అప్డేట్ తో బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రజెంట్ శంకర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకి రానున్న ఈ మూవీ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీలో చరణ్ కి జోడీగా నటించబోయే హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. RRR సక్సెస్ తరువాత సినిమాల సెలక్షన్ విషయంలో డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు చెర్రీ. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ లో పొలిటీషియన్ గా, యంగ్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆ తర్వాత చేయబోయే సినిమాలోనూ ఓ ఛాలెంజింగ్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న RC-16 కి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తున్నాయి ఈ న్యూస్. తాజాగా ఈ సినిమాలో చరణ్ కు జోడీగా నటించబోయే హీరోయిన్ కి సంబంధించి న్యూస్ సౌత్ నార్త్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. RRR సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించిన ఆలియా భట్ బుచ్చిబాబు సినిమాలోనూ చరణ్ సరసన నటించేందుకు ఓకే చెప్పారు అన్నది ఫిలిం నగర్ లో వినిపిస్తున్న నయా అప్డేట్. RRR లో ఈ జోడీకి పెద్దగా స్క్రీన్ టైం దక్కలేదు. అందుకే ఈ కాంబోను పూర్తి స్థాయిలో తెర మీద చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. బుచ్చిబాబు సినిమాలో చరణ్ ఆలియా కాంబోను మరోసారి తెర మీద చూసే ఛాన్స్ వస్తుందన్న న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ గతంలో ఎప్పుడూ చేయని ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారన్న టాక్ కూడా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ సందడి కనిపిస్తోంది. కోలీవుడ్ లో మాత్రం ఈ హడావుడి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు హిట్ సినిమాలన్నింటికీ నెక్స్ట్ పార్ట్స్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ కథ మిగిలే ఉంది అనే సూత్రాన్ని గట్టిగా నమ్ముతున్నారు. అప్కమింగ్ సినిమాల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సీక్వెల్ ఇండియన్ 2. 2.5 దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ సినిమాకు షార్ట్ గ్యాప్ లోనే త్రీక్వెల్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియన్ 2 పూర్తయిన వెంటనే బ్రేక్ తీసుకోకుండా పార్ట్ 3ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు కమల్, శంకర్. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సీక్వెల్ స్టార్ గా మారిపోతున్నారు. తన హిట్ సినిమాలతో పాటు తమిళ్లో హిట్ అయిన ఇతర హీరోల సినిమాల సీక్వెల్లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ధనుష్. అసురన్, వడ చెన్నై సినిమాల సీక్వెల్స్ తో పాటు కార్తీ హీరోగా తెరకెక్కిన యుగానికొక్కడు పార్ట్ 2లోనూ ధనుష్ హీరోగా నటిస్తున్నారు. సక్సెస్ఫుల్ స్టార్ కార్తీ కూడా సీక్వెల్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ ఖైదీ సీక్వెల్ నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు రీసెంట్ సూపర్ హిట్ సర్దార్, ఖాకీ సినిమాలకు కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేశారు కార్తీ. విశాల్ కూడా సీక్వెల్ ట్రెండ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయిన డిటెక్టివ్ సినిమాకు సీక్వెల్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ సూపర్ హిట్ మార్క్ యాంటనీ కూడా పార్ట్ 2 చేసే ఆలోచన ఉందన్న హింట్ ఇచ్చారు విశాల్. కాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సీక్వెల్ తనయోరువన్. జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పార్ట్ 1 సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే కథకు కొనసాగింపు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అంటున్నారు టాలీవుడ్ హీరోయిన్స్. మన సినిమా నేషనల్ రేంజ్ కి చేరటంతో హీరోయిన్లు కూడా గ్లామర్ విషయంలో ఉత్తరాది భామలతో పోటీ పడుతున్నారు. అందుకే పబ్లిక్ అపీరెన్స్ లో హాట్ లుక్స్ తో అదరగొడుతున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా హీరోగా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్న సమంత కూడా గ్లామర్ విషయంలో కాస్త బోల్డ్ గానే కనిపిస్తున్నారు. రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ 0 ఫిగర్ కు చేరువైన ఈ బ్యూటీ హాట్ లుక్స్ తో అలరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ జోరు నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. విషయంలో నేను కూడా తగ్గేదేలే అంటున్నారు శాండల్వుడ్ శ్రీవల్లి. షార్ట్ టైంలో టాప్ రేంజ్ కు వచ్చిన ఈ భామ
పాన్ ఇండియా మార్కెట్లోనూ తన హవా చూపిస్తున్నారు. వరుసగా బాలీవుడ్ సినిమాలకు ఓకే చెప్పడమే కాదు, బాలీవుడ్ భామలకు పోటీ ఇచ్చే రేంజ్ లో ఫోటో షూట్లు కూడా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన కీర్తి సురేష్ కూడా ఈ మధ్య కాస్త స్పీడ్ పెంచారు. హోమ్లీ ఇమేజ్ ను పక్కన పెట్టి గ్లామర్ సెగ్మెంట్ లోకి సీరియస్ గా ఎంట్రీ ఇస్తున్నారు. అందుకే కమర్షియల్ ఫార్మాట్ కు తాను కూడా రెడీ అన్న సిగ్నల్ ఇచ్చేలా ట్రెండీ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు నయా జనరేషన్ మహానటి. బొద్దుగుమ్మగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఇప్పుడు అల్ట్రా గ్లామరస్ లుక్ లో అదరగొడుతున్నారు. ప్రెసెంట్ నార్త్ లో డిజిటల్ ప్రాజెక్ట్స్ తో బిజీ కావడంతో ఉత్తరాది భామలకు పోటీ ఇచ్చే రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా టెంపరేచర్ రేస్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారుసోయో.